మరి మంచిది. మన మధ్యలో మరి వైరా నుంచి చిన్నకోటి గారు గత 4 సంవత్సరాల నుంచి మన దగ్గరికి వస్తూ ఉన్నారు, వాక్యం అందిస్తూ ఉన్నారు. వారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తూ ఉండగా బైబిల్ చదివి వారికి సహాయం చేయవలసిందిగా ప్రీచర్స్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దగ్గర యేసు పరిశుద్ధ నామమున ఈ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాసభలో పాల్గొనుతున్న పరిశుద్ధులందరికీ అలాగే స్థానిక సంఘంలో సువార్థికులుగా పనిచేస్తున్నటువంటి నవీన్ గారికి, వారి కుటుంబమునకును, ఈ సభల్లో వర్తమానములు అందించడానికి విచ్చేసిన పెద్దలు, దైవజనులందరికీ, ప్రత్యేకించి సభాధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనందరిని ప్రేమించి రాత్రి వేళ మహోన్నతమైన తన సన్నిధిని అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలో మన అందరికీ అందించబడిన అంశము ప్రభువునందు ఆనందించుడి. లోకములో రకరకములైనటువంటి ఆనందాలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నవి. లోకముతో వారు ఆనందిస్తూనే ఉంటారు. క్రైస్తవులకు ఆనందం అవసరము, అది లోకరీతిగా కాదు. ఎందుకంటే దానిని త్యజించి ప్రభువులోనికి నడిపించబడినటువంటి వారు. మనకు ఏదైనా ఆనందం ఉన్నది అంటే అది ప్రభువునందు మాత్రమైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నటువంటి ఈ మాట కంటే ముందుగా ఉన్నటువంటి వచన భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మొదటి 4 వచన భాగాలలో పౌలు గారు క్రైస్తవ జీవితము ఎలా ఉండాలో అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రోత్సహించబడ్డానికి ఈ విషయాలను ఎంఫసైజ్ చేస్తున్నట్లుగా మనం చూడవలసినటువంటి అవసరం. సాధారణంగా మనం సంఘ సభ్యులమైనప్పటికీ, సువార్థికులమైనప్పటికీ కొన్ని విషయాలు మనం యోచన చేయకనే ముందు కొనసాగుతుంటాం. ఇక్కడ సంఘమునకు సేవకునికి ఉన్నటువంటి గొప్ప బాంధవ్యాన్ని పౌలు గారు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఆ బాంధవ్యం ఎలా అంటే పౌలు గారు మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా అని సంబోధిస్తూ, మీరు అనగా సహోదరులు నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారంటారు.
సంఘానికి సువార్తికునికి ఉన్నటువంటి మంచి బాంధవ్యం ఇది అన్నమాట. సువార్తికుడు సంఘమును గురించి ఏ జ్ఞానం కలిగి ఉండాలి అంటే, సంఘమే నాకు ఆనందము అన్నటువంటి ఆ అభిలాష కలిగి ఉండాలా, సంఘము నాకు కిరీటము అన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని ఎరిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనం చేసేటువంటి పనులు విలువైనటివి కాకపోతే, విలువైనటువంటి ఆలోచనతో నిండి ఉన్నటువంటి కాకపోతే, మనం ఎంత శ్రమించినా, ఎంత గొప్ప పని చేశాము అన్నటువంటి ఆత్మ తృప్తో లేకపోతే మానసిక తృప్తి పొందినా అది నిష్ప్రయోజనంగా మార్చబడదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. సంఘము సువార్తికునికి ఆనందమును కిరీటమునై ఉంటుంది. ఇప్పుడు అది ఆలోచించాల. మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త పరిచర్యలో మనం పాలు పంపులు పొంది తిరిగి వస్తూ ఉన్నా, స్థానికంగా మనం పనిచేసేటువంటి సంఘం ఏదైతే ఉందో అది సువార్తికునికి ఆనందంగా ఉండాలి. కొన్ని స్థలాల్లో సంఘములు సువార్తికునికి ఆనందాన్ని కలుగజేసేటువంటి ఉండదు, దినదిన గండం లాగానే ఉంటాయి. అంటే మనము ఆ సంఘమును ఏర్పాటు చేసేటప్పుడు దైవ చిత్తానుకూలంగా వాక్యానుసారమైనటువంటి నిర్మాణమును గావించకపోతే అది ఎల్లప్పుడూ సువార్తికునికి దుఃఖాన్ని, వేదనను, కష్టాన్ని కలిగిస్తుంది. అందుకనే మనం వేసే విత్తనం ఏదైతే ఉందో అది మంచి నేలన పడినటువంటిది ఉండవలసిన అవసరం. సంఘాన్ని మనము నిర్మించుకునేటప్పుడు, ఏర్పాటు చేసుకునేటప్పుడు మన ప్రయాసం వ్యర్థం కాకుండాటట్టు మనం చేసేటువంటి పని ద్వారా, ఆ శ్రమ ద్వారా ఆనందం కలుగజేయబడేటువంటి విధంగా దైవికమైనటువంటి ఆలోచనతో ఆ నిర్మాణం గావించబడవలసినటువంటి అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు మన వేషాలు వేసుకోవటము, మనకు మనం సేవకులు అనుకుంటూ ఒక సరైనటువంటి తర్ఫీదో లేకపోతే ఒక శిక్షణతో కూడినటువంటి లేదా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి సంఘములు ఎదుగుదల లేకుండా ఎవరు వస్తున్నారు సపోర్ట్ అని చెప్పేసి సహవాసాన్ని వీడి మనమే వేషం వేసుకొని వెళుతూ ఎవరినో సంతోష పెట్టడానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామంటే అది ఆనందం కాదు, కిరీటం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అందుకనే మనము ప్రయాసం వ్యర్థము కాకుండా ఉండేటువంటి విధంగా ఉండాలి అంటే మనుషులను బట్టి కాక మనం నమ్ముకున్నటువంటి మన నాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను గ్రహించిన వారమై, ఆయనలో ఉన్నవారమై, స్వార్థ పరిచర్యలో భాగస్థులమై ఉండి బాధ్యత కలిగి ఆత్మల సంపాదన జరిగించగలిగితే ఆ సంఘముతో ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆ సంఘము ఆ సువార్తికునికి కిరీటంగానే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సంఘము సేవకునికి లేదా సువార్తికునికి ఆనందం కిరీటంగా ఉండాలి. కొంతమంది కిరీటాన్ని ధరించుకోవడానికి అపేక్ష ఎక్కువ కలిగి ఉంటారు అన్నమాట. కానీ కిరీటాన్ని ధరించుకున్నాం అనేటువంటి ఆలోచన అయితే ఉంటుందేమో, కానీ అది నిజంగా ఆత్మ సంబంధమైన అధికారయుక్తమైనటువంటిదిగా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏదో ఎవరినో ఉల్లసింపజేయటానికో సంతోషింపజేయటానికో చేసే పని కాకూడదు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి సంతోషాన్ని కలుగజేసేటువంటి వారముగా ఉండాలంటే వాక్యానుసారమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచన కలిగి సువార్త పనిలో భారాన్ని, బాధ్యత కలిగినటువంటి వారమై ఉండి వాక్యానుసారంగా మనము పరిచర్య చేసి ఆత్మను సంపాదించగలిగితే మనం వృద్ధులమైన ఈ లోకాన్ని వీడేటువంటి దశ ఏర్పడినా మనం వేసిన సరి అయినటువంటి వాక్యానుసారమైనటువంటి పునాది అది మనకు సంతోషమును కలుగజేస్తుంది, అది ఆనందంగా మారుతుంది, అది కిరీటంగా ఉంటుంది అనేటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. కిరీటాన్ని ధరించిన వాడు అది పడిపోకుండా కాపాడుకోవాలి.
అక్కడక్కడ అంచెలు నేను 10 స్థలాల్లో చేస్తున్నానని చెప్పుకుంటూ వెళుతూ మొదట మనం ధరించుకున్నటువంటి ఆ కిరీటము అది పడిపోయేటువంటి విధంగా, అంటే ఎక్కడ కూడా స్థానిక సంఘము బలమైనటువంటిదిగా లేకుండా ఉంటే మనం ధరించుకున్నా కూడా ప్రయోజనం లేనటువంటి విషయాలను మనము అనుభవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక సంఘము సువార్తికునికి ఆనందంగా ఉండాలా, కిరీటంగా ఉండాలా. సువార్తికుడు కూడా కిరీటాన్ని ధరించుకున్నటువంటి వాడుగా ఆ కిరీటము మరలా పడిపోకుండా ఎప్పటికప్పుడు వాక్యానుసారమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరం. పౌలు గారు మాట్లాడుతూ 3 విషయాలు 4 వచనాల లోపల ప్రభువునందు మీరు స్థిరులై ఉండమంటాడు. అంటే క్రైస్తవులకు ఏం తక్కువ అవుతుంది? వారి విశ్వాసులే. విశ్వాసమందు అనేక స్థలాలలో ఉన్నటువంటి సంఘాలలో విశ్వాసులు ప్రభువునందు స్థిరులు కాలేకపోతున్నారు. సువార్త ప్రయాణంలో ఉత్సాహం, ఆ ప్రయాణం చేయాలి, ఆ పని చేయాలి, సువార్త అనేకులకు అందించాలి, ఆత్మను సంపాదించాలనేటువంటి ఆలోచనతో వెళుతూ ఉంటాము. కానీ సరైనటువంటి విధంగా కాకుండా మనుషుల మెప్పు కోసమో, లోకంలో వీరికి కొన్ని సంఘాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసమో మనము ఆ ఆత్మత పడకూడదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కనడం కాదు ముఖ్యము, కన్నబిడ్డలను పెంచడం. కంఠం చాలా తేలిక, కానీ వారిని పెంచడము చాలా కష్టతరమైనటువంటిది. ఒక నిర్దిష్టమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలతో మనం నింపబడినటువంటి వారమై ఉండి విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో మనం కొనసాగుతూ ఆధ్యాత్మికంగా మనము క్రీస్తులో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. అలాగే క్రైస్తవులైనటువంటి వారు అన్ని విషయాల్లో స్థిరులవుతారేమో, కానీ క్రీస్తునందు విశ్వాసములో స్థిరులము కావాలి అనేటువంటి దృక్పథము ఏర్పడకపోతే విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి కలిగే ప్రయోజనాలు మనం పొందలేమనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బోధించడం కంటే బోధించబడటం గొప్ప అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. బోధించడానికి ఆతృత పడడం కాదు, సరైనటువంటి బోధ మనం వినాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఇతరులకు బోధించాలి అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆతృత మనకున్నప్పుడు ప్రభువులో మనం స్థిరులమైతామనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలా. ప్రభువునందు స్థిరులయుండు అనేటువంటిది ఒక విషయం అయితే, మరి ఒకటి ప్రభువునందు ఎలా ఉండాలట? ఏకమనస్కులమై ఉండాలట. ప్రభువులో ఉన్న మనందరిలో ఏకత్వం కావాలట. మనలో ఆ యూనిఫికేషన్ లేకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు. మూడో విషయంగా పౌలు గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి. ఆస్తి, ఐశ్వర్యము, పలుకుబడి, మంచి కుటుంబము ఇవన్నీ ఉండొచ్చు. కొన్ని పర్యాయాలు ఆనందపడతాం, పర్వాలేదు, దేవుడు నాకేం తక్కువ చేయలేదు, నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, ఇక ఈ సొసైటీలో అనేకం ఉన్నాయనేటువంటి ఒక భౌతిక సంబంధమైనటువంటి తృప్తి మీరు ఉండొచ్చేమో, వాటి ఎందు ఆనందపడుతూ ఉండొచ్చునేమో. అన్ని రకాల ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పటికీ ఈ దైవ సంబంధమైనటువంటి దేవుని వాక్యము తెలియజేస్తున్నటువంటిదిగా ప్రభువునందు ఆనందము లేకపోతే అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువునందు కావాలి ఆనందం. శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, కన్నీళ్ళు వచ్చాయా, వేదన పడుతూ ఉన్నామా, ఇంకా ఈ లోకపరమైనటువంటి ఏవి సంభవించినా నిజస్థితిలో మనం ప్రభువులో ఉండగలిగితే, ప్రభువులో మనం స్థిరులం కాగలిగితే, ప్రభువునందు ఏకమనస్కులం కాగలిగితే ఎలాంటి శ్రమలైనా కూడా మనం ప్రభువునందు ఆనందపడతాం. ప్రియులారా, మనమనగా ఐ మీన్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులు, పరిస్థితులు ఎలాంటివైనా
పరిస్థితులు ఎలాంటివైనా ఏముండాలా? నేను ప్రభువులో ఉన్నాను అనేటువంటి ధైర్యం ఉండాలా. ఆయన యందు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను అనేటువంటి ఆ మనోనిబ్బరం ఉండాలా. క్రీస్తునందు ఏకత్వాన్ని పొందినటువంటి వారముగా ఉండగలిగితే ఏ పరిస్థితిలో కూడా మనల్ని బలహీనులుగా చేయవు. కష్టాల్లో కూడా మనం ప్రభునందు ఆనందిస్తూనే ఉంటామన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లూకాసు వార్తలో 10వ అధ్యాయం 20 వచనం అనుకుంటా, ప్రభువారు బోధిస్తూ శిష్యులు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాం అనేటువంటి ఆనందం అన్నమాట. అయితే ప్రభువారు అంటారు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నామని ఆనందించక దేని బట్టి ఆనందించాలా? పరలోకమందు మన పేరులు వ్రాయబడి ఉన్నవని ఆనందించాలి. ఇక్కడ ఎంత గొప్పవారము కాదు కావాల్సింది, భౌతిక సంబంధమైనటువంటి ఔన్నత్యాన్ని ఎంతగా కలిగి ఉన్నామనేటువంటిది కాదు కావాల్సింది. మేము మాట సెలవిస్తే ఏదో జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది అనేటువంటి విషయాలను బట్టి కాదు ఆనందించాల్సింది. నేను ఏదైనా సెలవిస్తే ఏదైనా చేయగలను, ఏదైనా జరుగుద్ది అనేటువంటి ఇవి కాదు కావాల్సింది. ఈ ఫిజికల్ బోస్టింగ్ అనేటువంటిది మనల్ని పడగొడుతుంది. భౌతిక సంబంధమైనటువంటివి ఎలాంటివి ఉన్నా వాటిని బట్టి మనం అతిశయించకూడదు, వాటిని బట్టి ఆనందపడకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రభువారు చెప్పినటువంటి మాట, మన పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించాలట. ఉద్యోగం ఉందా? ఆస్తి ఐశ్వర్యములు ఉన్నాయా? మంచి బంగ్లా ఉందా? ఎస్, అవి దేవుడు మనకిచ్చిన ఆయన సంతోషపడతాం. సంతోషమే ఉండాలి కానీ అతిశయం ఉండకూడదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా క్రీస్తునందు మనం స్థిరులమై ఉండి ఏకత్వంని పొందినటువంటి వారము, ఏక మనసు కలిగినటువంటి వారం ఉండి సంతోషాన్ని గడిస్తూ ఉంటే అప్పుడు మనము ఈ ప్రభునందు ఆనందించుడనేటువంటి మాటను దైవికంగా మన హృదయంలో కలిగి ఉంటాం. మన పేర్లు ఎక్కడుండారట? రాస్తారు, సంఘ సభ్యత్వం కోసం పేర్లు బాగా రాస్తారు, అటెండెన్స్ బలి ఉంటుంటుంది కదా. ఇక్కడ మనం రాసుకునేటువంటి ఈ అకౌంట్ దేనికి పనికిరాదండి. కొన్ని స్థలాల్లో అకౌంట్ బుక్స్ ఉంటాయండి, ఇది రిజిస్టర్ ఉంటుందన్నమాట. సరే, ఎవరు వస్తున్నారు ఎవరు రాలేదంటానికో, వారిని పరామర్శించడానికో, లేకపోతే ఏదన్నా ఇబ్బందులు ఉంటే వారిని మరలా వారి దగ్గరికి చేరి వారి పరిస్థితిని తెలుసుకొని ప్రార్థించడానికి అయితే పర్వాలే. కానీ ఉన్నతమైనటువంటి రికార్డు ఒకటి ఉందన్నమాట. ఉన్నతమైనటువంటి రికార్డు ఎక్కడంటే మన పేరు రాయబడేది పరలోకమందు. మన ఏంటంటే బాప్తిసం పొందినంత మాత్రాన, సంఘ సభ్యత్వం పొందినంత మాత్రాన మన పేర్లు పరలోకమందు వ్రాయబడతాయి అని అనుకుంటే పొరబడతాం. ఎప్పుడు రాయబడతాయి? పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి రాసిన ఈ 3 విషయాలు మనకు అర్థమైతే, ప్రభునందు స్థిరులమయ్యుండి ఏక మనస్సు కలిగి ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభునందు ఆనందించేటువంటి వారముగా ఉండగలిగితే మన పేరులు పరలోకమందు వ్రాయబడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పౌలు గారు సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారిని మెచ్చుకుంటూ, సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారిని మెచ్చుకుంటూ ఆ సహకారులుగా ఉన్నటువంటి వారి పేరులు ఎక్కడ రాయబడేట? జీవగ్రంథమందు రాయబడి ఉంటాయట. అంటే నమ్ముకుంటే సరిపడదు, ఆదివారము ఆరాధనకు వస్తే సరిపడదు. మనము సువార్త పరిచర్య కొరకై సహకారులం కావాలా. అంటే అవసరమైతే దైవజనుడితో ప్రయాణం చేయడము, వెళ్ళలేని పరిస్థితి ఉంటే వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ వాట్ వీ హ్యావ్. మనకు కలిగి ఉన్న దానిలో కొంత భాగాన్ని సువార్త పరిచర్యకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. నేను బాప్తిసం పొందాను, సంఘ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాను, 20-30 సంవత్సరాలు నేను ఆరాధన చేస్తున్నాను అని
పరిచర్యకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా లేకపోతే మన పేర్లు ఎక్కడుండవట? జీవగ్రంథమందు రాయబడి ఉన్నట. మనం రక్షింపబడ్డం కాదు, అది అవసరమే. రక్షించబడిన తర్వాత అనేకులు రక్షించబడవాలని ఉద్దేశించి ఆ సువార్త కొరకై మనం ఏమి చేయగలమో ఆ పని చేయవలసినటువంటి అవసరం. సంఘ సభ్యులంటే పనివారులు సంఘములు. మనమందరము దేవుని తోటలో పనివారులము, బాధ్యత ఎరిగి ఉండాల. పనివారం అంటే బాగుందేమో పదము. దాసులం అంటే మనమందరం దాసులం. పని చేయవలసిన వారం, చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏం పని చేయాలి? మందిరాన్ని శుభ్రం చేస్తాను, ఒక భాగమే. చేస్తాను క్రమంగా అన్నీ, ఇదే పని అనుకోకండి, ఇది అవసరమే. మందిర పరిచర్య అవసరమే. దైవజనులు సిద్ధపడి వచ్చేసరికి బాధ్యత కలిగి మందిరాన్ని సిద్ధపరచడం అవసరమే. ఆరాధనకు అవసరమైనటువంటి వాటన్నింటినీ సిద్ధపరచడం అవసరమే. సువార్త పరిచర్య కొరకై మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. నాకెందుకండి, నేను విశ్వాసంతో బ్రతుకుతున్నానని కేవలం అటెండెన్స్ కొరకే మనం క్రైస్తవులం అయితే జీవగ్రంథములో మన పేరు రాయబడవసుమా? జీవగ్రంథములో మన పేరు రాయబడాలి అంటే ఏం చేయాలి? సువార్త పనిలో సహకారం. అక్కడ కొంతమందిని మెచ్చుకుంటారు. కొందరు స్త్రీలు ఉన్నారు, భక్తికి పౌలు గారు ఎంత ఘనంగా మెచ్చుకుంటున్నారు చూడండి. ఇక్కడ సంఘంలో సువార్తికులు ఎవరిని మెచ్చుకుంటారో తెలుసండి? అలవాటు పడిపోయారు. అంటే మన దగ్గర అలా ఉండకపోవచ్చు, అనేక స్థలాల్లో ఉండకపోవచ్చు, కొన్ని స్థలాలు ఉంటుందన్నమాట. ఇచ్చే అయ్యగారినో అమ్మగారినో మాత్రము మెచ్చుకునే పనిలోనే ఉంటారన్నమాట. ఆ మెచ్చుకునే పనిలో మరికొందరు నొచ్చుకునేటట్టు చేసి సంఘ సభ్యత్వములో నుండి బయటికి పోయేటువంటి పరిస్థితులకు మనమే పురికొల్పబడుతున్నాం. జాగ్రత్త. అందరూ దేవుని పనిలో లేదా సువార్త పరిచర్యలో పనివారలము కావలసినటువంటి అవసరం ఉంది. పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఎల్లప్పుడూ సంతోషం. నేను వచ్చే ముందు ఒక సహోదరుడు లేఖనాన్ని చదువుతున్నాడు. క్రైస్తవులు ఎప్పుడెప్పుడండి? ఎల్లప్పుడు. ఎందుకని? వీఆర్ ఇన్ ద క్రైస్ట్. మనం క్రీస్తులో ఉన్నాం. లోకంతో పని లేదు. క్రీస్తులో ఉన్నటువంటి మనమందరము ఎల్లప్పుడూ సంతోషించేటువంటి వారు ఉన్నారట. క్రైస్తవులకు విరివిగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనకు రాయబడ్డాయి. ఎడతెగక ప్రార్థన చేయడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఆత్మను ఆర్పకుడి. ఇవన్నీ చదువుకుంటూ వెళితే కాదు, మన అనుకరణకు మూలం కావాలని. ఆ విషయాల్లో మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. బోధించబడ్డం కాదు కావలసింది. వీటికంటే శ్రేష్టము బోధించబడ్డ సంగతులు యందు జీవించడం. క్రైస్తవులము అని చెప్పుకోవడం కాదు కావలసింది, క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తును ప్రతిబింబింపజేయవలసినటువంటి అవసరం ఉంది. మన జీవితములు, మన ఆధ్యాత్మిక జీవితములు లేదా మన క్రైస్తవ నడవడిలో క్రీస్తు ప్రభు వారు ప్రతిబింబింపజేయబడాల్సినటువంటి అవసరం. ఎన్నో శ్రమలుంది, వేదననుంది, బాధించబడి, కొట్టబడి, గాయపరచబడి మనమందరము ఆయన తర్వాత ఆయన అడుగుజాడల్లో నడవవలనని ఒక మాదిరించిపోయాడు. ఇప్పుడు ఎవరిని చూడాలా? నేనంటాను,
బోధించే బోధకులను చూడొద్దంటాను. నన్ను ఏదనుకున్న పర్వాలే, మనకు మాదిరి బోధకులు కాదు. కొన్ని పర్యాయాలు బోధకులు తప్పిపోతుంటాం. ఎవరు కావాలా? మనం ఎవరిని గురించి బోధిస్తున్నామో, ఎవరిని గురించి ప్రకటిస్తున్నామో, ఎవరి సువార్త మనం ఈ సమాజంలో ప్రకటిస్తున్నామో ఆ మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని మాదిరిగా, ఆయన మన ముందుంచినటువంటి మాదిరి చొప్పున మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం. మన కుటుంబ పెద్దను, మన తోడబుట్టినటువంటి వ్యక్తిను, మనకు అన్ని విషయాలు తోడుగా ఉంటారని మనం చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తిని చూసి కాదు మనం నడుచుకోవలసింది. క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ, ఆయన అనుసరణ, ఆయన మాదిరి మనలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ, బహుశా అది 15వ వచనంలో కనపడుతుంది. సంతోషించు వారితో సంతోషించుడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. ఎవరితో సంతోషించాలట? సంతోషించు వారితో సంతోషించాలి. సంతోషం ఎవరిలో ఉంటుంది? లోకాన్ని త్యజించి క్రీస్తులో ఉన్నవారికి. ఇప్పుడు సంతోషించేది ఎవరు? క్రైస్తవులు. వీరుడు ఎల్లప్పుడూ సంతోషం ఉండాలా. అలా సంతోషించేటువంటి వారితో సహవాసం కలిగినటువంటి మనము సంతోషించాలి. అంటే దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, అలాంటివి మనము భరించజాలని పరిస్థితులు ఎలాంటివి జరిగినా ఎవరిని బట్టి సంతోషించాలా? క్రీస్తుని బట్టి. క్రైస్తవులు ఎల్లప్పుడూ సంతోషించేవారు ఉండాలట. ఎన్ని ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత సంపన్నులమైనా ఇబ్బందులు లేని కుటుంబాలు ఉండవు, కష్టాలు లేని కుటుంబాలు ఉండవు, శ్రమలు అనుభవించకుండా ఉన్న సువార్థికులు కూడా లేరు. సువార్త పరిచర్య అంటేనే అది ఒక ముళ్ళబాట, ఆనందంతో కూడింది ఏం కాదండి. కానీ ప్రభువులో ఉన్నాము, ప్రభువు కొరకు ఆత్మను సంపాదిస్తున్నాము అనేటువంటి ఆనందం అన్నమాట. ఆ ఆనందం ఎదుట అనుభవించేటువంటి శ్రమలు ఎన్నదగినవి కూడా కాదన్నమాట. ఏది లేకపోయినా విచారపడమేమో, కానీ ఒక ఆత్మను సంపాదించినప్పుడు ఎంత ఆనందాన్ని స్వార్థికుడు అనుభవిస్తారు చూడండి. అనుభవించే ఆఖరి దప్పుల కంటే, శ్రమలు బాధల కంటే కూడా ఆత్మల సంపాదన జరుగుతున్నప్పుడు సువార్థికుడు పొందే ఆనందముకు అంతమే ఉండదన్నమాట. జాగ్రత్త. మనుషుల మెప్పు కోసం కాదు, మనం మహోన్నతుడైనటువంటి దేవుని సంతోషపెట్టడానికి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఆనందిస్తూ ఉండాలా. ఆనందం, క్రైస్తవులకు ఆనందం ఉండాలా. కొంతమంది డబ్బు పోగొట్టుకుంటే ఆనందం కదండి. ఆనందం ఉంటుందా? కష్టం. అది పోగొట్టుకున్నాం అనుకో, చాలా కష్టం. మన ఇంట మన పిల్లలు నశించిపోతున్నారనుకోండి, మన పిల్లలందరూ రక్షించబడి మనతో ఉన్నారు అనుకున్నటువంటి వారు ఒకవేళ అలా ఉంటే చాలా సంతోషం. అంతకు మించిన గొప్ప కుటుంబం భూమి మీద ఉండనే ఉండదు. కోటాను కోట్లు సంపాదించిన దానికంటే నా పిల్లలు క్రీస్తునందు ఉన్నారు అని మనము అనుభవించే ఆనందం ఎదుట వారి ఆనందం సరిపడదన్నమాట. మన పిల్లలు నశించిపోతున్నారంటే, మన పిల్లలు నశించిపోతున్నారంటే పట్టనట్లు. మనం బోధించేవారం కాదండి, కేవలం దాని కొరకే మన జీవనం ఉండకూడదు. బోధించడంతో పాటు దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాలు, దేవుని ఎరిగి ఉండి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారుగా ఉండినట్లు మనం ప్రయాసపడవలసినటువంటి అవసరం.
బైబిల్లో చాలామంది గొప్పవారు ఉన్నారండి, గొప్ప పరిచర్య చేశారు, బట్ వారి కుటుంబాలు గొప్పగా లేవు. గొప్ప పరిచర్య చేయొచ్చు, చేసి ఉండొచ్చు, గొప్ప గొప్ప పేరు సంపాదించారు, కానీ వారి కుటుంబాలు చూస్తే అస్తవ్యస్తము. అందుకనే సువార్త పరిచర్యలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మనము సేవే మన బాధ్యత అని ఎంచి మన కుటుంబాలను నిర్లక్ష్య పెడితే జాగ్రత్త. ఆనందం కాదు మనకు దక్కేది, మృతి నొందేంత వరకు దుఃఖమే. పిల్లలు తల్లిదండ్రులు చేసేటువంటి ఈ దేవుని సేవ యొక్క విలువ తెలియదు. మీరు చేస్తే చాలు, మా ఆనందం మాదే అని చెప్పుకునేటువంటి పిల్లలు అనేక సువార్థికుల కుటుంబాలు ఉండిపోతున్నాయి. ప్రభు యొక్క పనిని బట్టి మనం ఒక ప్రక్క ఆనందిస్తూ ఉన్నా, మరి ఒక ప్రక్క మన పిల్లలు ప్రభువులో లేకపోతే పడే దుఃఖము ఈ ఆనందం కంటే అధికమవుతుందన్నమాట. సువార్థికులకు కాదు సందేశం, విశ్వాసం అనేటువంటి మనందరికి సంబంధించినటువంటి. మన పిల్లలు మనతో పాటు దేవుని మందిరంలో ఉండాలా, మన పిల్లలు మనతో పాటు ప్రభువునందు స్థిరులై ఉండవలసినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు మనతో పాటు ఏక మనస్కులై ఉండవలసినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు మనతో పాటు ప్రభువునందు ఆనందించేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎంచి పిల్లలకు కావలసినటువంటి ప్రభువునందు శిక్ష చక్కగా చేయించాల్సినటువంటి అవసరం. కొన్ని పర్యాయాలు పిల్లలు మనతో పాటు వస్తే అల్లరి చేస్తారని కొంచెం లంచం ఇచ్చి మరొక చోట అప్పగిచ్చి వస్తాం, నువ్వు ఆడుకోమంటాము కదా. క్రైస్తవులకి ధర్మం కాదు, అల్లరి చేస్తే చేశారు, పిల్లలు అల్లరి చేస్తారు, క్రమపరచుకోవాలా. మన మందిరంలో మన పిల్లలు వీధిలో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? సంఘములు మనం చక్కగా బోధించబడాలా. బోధ బయటి వారికి కాదు, మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కావాలి, అభివృద్ధి చెందాలి. మనము సంఘములో ఎదుగుతున్నటువంటి పరిశుద్ధులను బట్టి బోధించే బోధకుడు ఆనందంగా ఉండాల్సినటువంటి అవసరం. ఎంత చెప్పినా మార్పు లేనటువంటి క్రైస్తవ్యం ఉంటుంది చూడండి మనలో. ఈ సువార్థికుడికి ఆనందం ఉండదు, దుఃఖం, మార్పు లేనటువంటి జీవితం. దేవుడు కావాలి, లోకం కావాలి, రెండు జరగాలన్నమాట. జాగ్రత్త. మనము రెండు పడవల మీద ప్రయాణం చేసేటువంటి వారు ఉండవచ్చు. అన్ని తండ్రి అయినటువంటి దేవుడు సమస్తాన్ని క్రీస్తునందు గుప్తం చేశాడట. జ్ఞానం ఆయనే కదా. బయట పుస్తకాల్లో ఈ పుస్తక సంబంధమైనటువంటి జ్ఞానం దొరుకుతుందేమో కానీ దైవజ్ఞానము వాటిలో దొరకదు. అలాంటి పాండిత్యాన్ని పొందినవారు ఈ పాండిత్యం దగ్గర వారు జీరోలు. అవి పిహెచ్డీలు కావచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు, వాట్ ఎవర్ దే మే బీ. దేవుని గ్రంథములో దొరికే ఈ జ్ఞానం ఎదుట ఆ జ్ఞానం శూన్యమే. అది అవసరమే కొంత మట్టుకు, కానీ దేవుని జ్ఞానము నిత్యము అవసరం అన్నమాట. ఈ జ్ఞానాన్ని పొందేటప్పుడు శ్రద్ధాభక్తులు ఉండాలి. మన మందిరంలో ఉన్నప్పుడు, బోధించబడుతూ ఉన్నప్పుడు మన మనస్సులను స్థిరపరచుకోవాలి వాక్యం పట్ల. 5 నిమిషాల బోధన గంటలో 5 నిమిషాల బోధన మనం ఇగ్నోర్ చేసామనుకోండి, గంట బోధ కూడా మనకు ఎక్కదు మనస్సుకు. 1 నిమిషములో ఏ మంచి మాట మిస్ అవుతామో కనిపెట్టాలా. అలా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉండదన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భక్తుడైనటువంటి యాకోబు గారు రాస్తూ, యాకోబు పత్రిక సమయం చెప్పండి నాకు. యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 2వ వచనములో, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు
నా సహోదరులారా, ఉమ్, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఉమ్, ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఉమ్. అది మహానందమని ఎంచుకునుడి. సాధ్యమండి. చాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటట? మహా నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడట ఏమనించుకోవాలట? అది మహానందం, గ్రేట్ జాయ్. శోధనలో పడ్డటువంటి వానికి ఆనందం వచ్చిందండి. ఏడ్పేగా వచ్చేది, దుఃఖమేగా. అది లోకస్తుల పని. మనం క్రైస్తవులం, పరిశుద్ధులము, దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైనటువంటి మనకు శోధన ఉంటుంది. యేసు ప్రభు వారికి వచ్చింది, మనకుండేది ఏంటండి? అని శోధించబడలా, బట్ శోధనకు లోను కాలే. మనం దేవుని పిల్లలము, శోధనలు వస్తాయి. నానా విధం అంటే ఒక రకం కాదన్నమాట, అనేక రకములైనటువంటి శోధనలు. ఏ విధంగానైనా మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు ఏం చేయాలట? అది మహా ఆనందమనించారట. క్రైస్తవులు కష్టాలను కూడా ఆనందంగా ఎంచాల. శోధనలు మహానందం. ఎందుకు తెలుసా? శోధించబడుతూ ఉన్నామంటే మనలను మనము ప్యూరిఫై అవుతున్నాం అన్నమాట. బంగారం కంసాలి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అది మేలిమో కాదో అని తేల్చబడ్డానికి కాల్చబడాలట. క్రైస్తవులుగా జీవించాలంటే మనం శోధనల చేత బాధించబడవలసిందే. ఎన్ని శోధనలు వచ్చినా ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా, అక్కడి నుండి కొన్ని విషయాలు చెప్పబడుతున్నటువంటి రీతిగా జాగ్రత్త, స్థిరమైన విశ్వాసం, ఏక మనస్సు ఉండగలిగితే అన్ని విషయాలు ఆనందపడతాం అన్నమాట. అందుకనే క్రైస్తవ జీవితం అంటేనే అది కష్టాలతో కూడింది, అది బాధలతో కూడింది. మన సహోదరులు కూడా కొంతమంది ఏం చేస్తారు? మీరు దేవుని నమ్ముకుంటే మీకేం ఉన్నాయంట. తప్పుడు పోదు కదండి ఇది. నమ్ముకుంటే ఉండవా? ఎంత తేలిక చెప్పేస్తారు. మనం ఈ బోధలు చేసి సంపాదించామనుకోండి, వ్యక్తులు ప్రభు కొరకు స్థిరపడరు అన్నమాట. దేవుని నమ్ముకుంటే ఏముండవండి? శరీరంతో అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. కావుంటే దేవుని నమ్ముకుంటే, నమ్మకంగా జీవిస్తే, ప్రభువునందు మనం స్థిరంగా ఉండగలిగితే, ప్రభువునందు ఏక మనసు కలిగినటువంటి వారు ఉన్నట్లయితే, బాధలు ఉన్నా శ్రమలు ఉన్నా, ఒకరు అంటారు కదా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా ఏం చేయాలట? అంటే బాధలు ఉంటాయి, క్రైస్తవుడైతే బాధలు ఉంటాయి అనేటువంటిది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ పేరుని బట్టి, ఏ పేరుని బట్టి? క్రైస్తవుడు అన్న పేరుని బట్టి ఏం చేయాలట? పంచాల, దేవుని మహిమపరచాల. క్రైస్తవులమైతే శోధనలు వెంటాడుతాయి. పరిశుద్ధంగా జీవించేటువంటి వానికి శోధనలు అధికమండి. ఎందుకో తెలుసా? మనము పరిశుద్ధత నుండి పడగొట్టబడాలి. అపవాది యొక్క పని అది, వాని పని అది. పరిశుద్ధిని పడగొట్టడమే వాని పని. వాడికి పగలు రాత్రి ఉండదు. వాడు పగలు రాత్రి ఏం చేస్తాడట? ఈ పరిశుద్ధులకు ఏదో ఒక రకమైనటువంటి శోధన కలుగజేసి పడగొట్టడానికి వాడు రాత్రింబవళ్ళు సంచరిస్తూనే ఉంటాడట. ఎవనిని మృంగుదునా అని వాడి పని అది, పనికి మాలినవాడు. కానీ మనం ఎలా ఉండాలి? మనం ఎవరిలో ఉన్నాము, ఎవరి యందున్నాము, ఎవరిని రక్షకునిగా కలిగి ఉన్నాము, ఎవరు మనలను పరలోకం చేర్చగలరు అన్న ఆ జ్ఞానములో మనం నిమగ్నమైనటువంటి వారు ఉండగలిగితే ఏవి మనకుండవు, అన్నీ సులువుగా జయించగలుగుతాం. జాగ్రత్త. క్రైస్తవ జీవితము ఉన్నతమైనటువంటిది,
ప్రశస్తమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. నిర్లక్ష్యం చేయొద్దు. క్రైస్తవ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత డేంజర్ అంటే ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ నిర్లక్ష్యంగా చేస్తే పేషెంట్ ఎలా చనిపోతాడో, పబ్లిక్ను గమ్యస్థానాలకు చేర్చవలసినటువంటి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం చేస్తే పబ్లిక్ ఏమైపోతారో మనకు అర్థమైపోతే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము నిర్లక్ష్య క్రైస్తవ్యాన్ని కలిగి ఉండగలిగినట్లయితే మనము మరలా మరణానికి, శరీర సంబంధమైనటువంటి మరణం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి నడిపించబడతామన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. జాగ్రత్త పడదాం. ప్రభువునందు స్థిరపడడానికి మన వంతు మనము తప్పనిసరిగా ప్రభు యొక్క మాటలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన హెచ్చరికలు గైకుంటూ, ఏదో అబ్రహాము ఏం చేశాడు, దేవుడు నమ్ముకున్నాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడ్డది అన్నటువంటి రీతిగా కాకుండా మనం అట్లా అనుకుంటే సరిపడదు, నమ్ముకున్నాం అనుకుంటే సరిపడదు. నమ్మకంగా బ్రతకాలిక. క్రైస్తవులు ఉన్నతమైనటువంటి బోధ, ఒక ప్రశస్తమైనటువంటి బోధ, పరిశుద్ధులకు అవసరమైనటువంటి బోధను ఒకే ఒకసారి మనకు అప్పచెప్పేశాడు. ఆ బోధలో ఉన్నటువంటి మనం జాగ్రత్త. దేవుని యందు భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం, శ్రమలో సైతం సంతోషించేటువంటి వారు ఉందాం. అన్నిటికంటే విశేషంగా మన టైటిల్ ప్రభువునందు ఆనందించడం. ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండి మనకు బోధించే బోధకునికి దుఃఖం కలుగజేయకుండా, మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి మరలా దుఃఖం కలుగజేయకుండా, పరమందున్నటువంటి దేవుడు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి నిరంతరం భయం పొందేటువంటి వాడుగా ఉండడానికి మనమందరం ఆత్మ సంబంధమైనటువంటి సంసిద్ధత కలిగి ఉండి ప్రభువులో ఆనందించేటువంటి వారు ఉండాలని సభాధ్యక్షుల వారికి, స్థానిక సంఘ సువార్థికులకును, కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ మీకును నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.